హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్న ఫ్రైడే షూట్ చేసిన వీడియో అండి. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఫ్రైడే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు నేను చేసుకున్న పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈరోజు నేను జున్ను కూడా చేశానండి. నేను జున్ను ఎలా చేస్తాను అనేది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫ్రైడే మార్నింగ్ నేను నిద్ర లేచి బయటకు వచ్చేసరికి వర్షం పడినట్టుంది. నైట్ బయటంతా తడితడిగా ఉంది. బయటంతా అయితే ఒకసారి చిమ్మి కడిగి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఈరోజు ఈ ముగ్గు వేసుకొని ముగ్గు పైన పసుపు కుంకుమ కలర్స్ అయితే వేసుకున్నాను. ఫ్రైడే మార్నింగ్ కొంచెం ఎర్లీగా నిద్ర లేచి ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసి పిల్లల్ని స్కూల్కి పంపిద్దాం అనుకుంటాను. కానీ ఫ్రైడేనే కొంచెం బద్దకిస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ చేద్దాంలే అనిపిస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఇంక ఈ టైం ఏం పూజ చేద్దాంలే అనిపిస్తుంటుంది. నాకైనా మీలో ఎవరికైనా ఇలాగ అనిపిస్తుందా కామెంట్ చేయండి. నేను ఇప్పుడు బయట ముగ్గేసి వచ్చి కిచెన్లోకి వచ్చాను. పిల్లలకి లంచ్కి సరిపడా రైస్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో ఉన్న దోశ పిండిని బయట పెట్టాను. నైట్ డిన్నర్ చేసిన గిన్నెలు షింక్లో ఉన్నాయి. వాటన్నిటి నీట్గా కడిగి స్టాండ్కి వేసేసి స్టాండ్ అయితే కింద పెట్టేసి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా ఒకసారి తుడిచి అలాగే షింకును కూడా నీట్గా కడిగాను. ఈలోపు కడిగి పెట్టుకున్న రైస్ కూడా నానాయి. నానిన రైస్ వేసి స్టవ్ మీద పెట్టాను. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ చేద్దామని 2 టమాటాలను తీసుకొని నీట్గా కడిగి కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని టమాటా ప్యూరీని అయితే పక్కన పెట్టాను. నేను 2 విధాలుగా టమాటా రైస్ అయితే చేస్తాను. ఈరోజు పిల్లల బట్టికే కాబట్టి ఉడికిన రైస్తో అయితే టమాటా రైస్ అయితే చేస్తున్నాను. నేను టమాటా రైస్ ఎలా చేస్తానంటే ఫస్ట్ బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటాను. తర్వాత మిక్సీకి వేసుకున్న టమాటా ప్యూరీని వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని మగ్గించుకుంటాను. టమాటా ప్యూరీ మగ్గిన తర్వాత కొంచెం కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆపేస్తాను. స్టవ్ ఆపిన తర్వాత ఈ ఉడికించుకున్న రైస్ని వేసి మొత్తం కలిసేలా కలుపుకొని కొంచెం సాల్ట్ కానీ సరిపోతే సాల్ట్ వేసుకొని బాక్సులు అయితే పెట్టేస్తాను. ఇప్పుడు పిల్లల వాటర్ బాటిల్స్ని నీట్గా కడిగి వాటర్ ఫిల్ చేసి బ్యాగులు అయితే పెట్టాను. ఈరోజు పిల్లల బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే పోస్తున్నాను. నేను దోశ పోసేటప్పుడు అందులోకి సోడా ఉప్పు ఏమేయను. అయినా కూడా దోశ పోస్తే కొంచెం పొంగుతూ ఉంటుంది. దోశ కూడా చాలా మెత్తగా కూడా ఉంటుంది. నేను ఎక్కువగా రోస్ట్ చేయను. రెడ్గా రోస్ట్ చేసుకొని తింటారు కదా, నాకు అంతగా ఇష్టం ఉండదు. కొంచెం మెత్తగానే కాలుస్తాను. అదైతే పిల్లలు బాగా తింటారు. దోశ పోసిచ్చాను. చిన్న బాబు అయితే మా హస్బెండ్ చేత పెట్టించుకుంటున్నారు. పెద్ద బాబు అయితే అబ్బాయి అంతటికి అబ్బాయి అయితే తింటున్నాడు. నేను కిచెన్లోకి వచ్చి పిల్లల స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ అయితే పెడుతున్నాను. ఈరోజు స్నాక్స్ వచ్చేసి మినప సున్నుండ అలాగే కొబ్బరి లడ్లు అయితే పెడుతున్నాను. మినప సున్నుండ అయితే చెరొకటి పెట్టాను. కొబ్బరి లడ్లు అయితే చెర్రి 2 అయితే పెట్టాను. ఈ పెట్టడానికి పెట్టాను. పిల్లలు అయితే ఒక్కోసారి తింటారు, ఒక్కోసారి అలాగే తెస్తారు. చిన్న బాబు అయితే తింటాడు కానీ పెద్ద బాబు ఆల్మోస్ట్ వెనక్కి తెస్తుంటాడు. ఒక్కోసారి ఆకలి అయితే తింటాడు అని నేను అలాగే పెట్టేస్తాను. పిల్లల స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ పెట్టేసిన తర్వాత పిల్లల లంచ్ బాక్స్లో అయితే టమాటా రైస్ అయితే పెట్టాను. నేను రైస్లోకి కొంచెం నెయ్యి కూడా వేసేసి పెడతాను. అంటే కొంచెం స్పైసీగా ఉన్నా కూడా నెయ్యి వేస్తే కొంచెం స్పైసీ తగ్గుద్దని కొంచెం నెయ్యి కూడా వేస్తాను. నేను ఈరోజు మార్నింగ్ చియా సీడ్స్ అయితే నానబెట్టాను. నానిన చియా సీడ్స్ని 2 గ్లాసుల్లో తీసుకొని వాటర్ ఫిల్ చేశాను. ఒక లెమన్ తీసుకొని కట్ చేసుకొని ఒక గ్లాస్కి హాఫ్ లెమన్ జ్యూస్ని అయితే పిండుకొని నేను మా హస్బెండ్ చియా వాటర్ అయితే తాగాము. ఈ లోపు స్కూల్ బస్ కూడా వచ్చింది. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. నేను నిన్న ఊరికి వెళ్ళానన్న మాటే కానీ బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ లాగా ఉంది నా పరిస్థితి. నిన్న మార్నింగ్ ఊరికి వెళ్ళే ఆడావుడిలో పిల్లలు యూనిఫామ్ సర్పు వాటర్లో నానబెట్టాను కానీ హ్యాండ్ వాష్ చేయడం మర్చిపోయాను. ఊరికి వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చింది. ఆ యూనిఫామ్ ఉతికితే కానీ నెక్స్ట్ డే పిల్లలకి యూనిఫామ్ వేసి స్కూల్కి పంపించగలుగుతాను. 2 జతల యూనిఫామ్ కుట్టించాము. ఒకటేమో పిల్లలు వేసుకొని వెళ్ళారు, ఇంకోటి అయితే సర్పు వాటర్లో నానబెట్టాను. ఇంకా నేను ఊరి నుంచి వచ్చేసరికి 5:30 అయింది ఈవినింగ్. ఇంటికి రాగానే ఫస్ట్ నానబెట్టుకున్న యూనిఫామ్ని అయితే ఉతికాను. ఈ లోపు స్కూల్ బస్సు కూడా వచ్చింది. పిల్లలు కూడా వేసుకున్న యూనిఫామ్ని ఇచ్చేయండి నాన్న, మీరు సివిల్ డ్రెస్ వేసుకోండి అంటే ఆ యూనిఫామ్ కూడా ఇచ్చారు. ఒకసారి ఉతికేసాను, ఇంక రేపు ఉతికే పని లేదని. ఈరోజు పిల్లల యూనిఫామ్ ఉతికే బట్టలు లేవు కానీ ఇంకా మా హస్బెండ్ షర్ట్లు అయితే ఉన్నాయి హ్యాండ్ వాష్ చేయాల్సినవి. అవి అయితే సర్పు వాటర్లో నానబెట్టాను. ఈ లోపు చెత్త అతను వచ్చాడు. అతనికైతే చెత్త ఇచ్చాను. మా హస్బెండ్ తిరుమలకి వెళ్ళి లడ్డు అయితే తెచ్చాడు. ఆ లడ్డు ఒకటైతే అతనికి ఇచ్చాను. ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసి ఇల్లంతా చిమ్మేసుకొని తుడుచుకున్నాను. ఈ లోపు నానబెట్టుకున్న బట్టలు కూడా నానాయి. వాటిని కూడా హ్యాండ్ వాష్ చేసుకున్నాను. వాషింగ్ మిషన్లో ఉన్న బట్టల్ని దండం మీద ఆరేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9:30 అవుతుంది. ఇంక నాకు ఇంట్లో పని అంతా అయిపోయింది. జున్ను ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి అయితే వెళ్ళాను.
నేను నిన్న ఊరికి వెళ్తానని తెలిసి మా అత్తమ్మ వేరే వాళ్ళ దగ్గర జున్ను పాలు అయితే తీసుకుంది. నేను ఊరు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నాకైతే జున్ను పాలు ఇచ్చింది. నేను ఇప్పుడైతే జున్ను ఎలా చేస్తాను అనేదైతే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే బెల్లాన్ని నలగొట్టు పెట్టుకున్నాను. ఈ బెల్లాన్ని పాలల్లో డైరెక్ట్గా వేసేస్తే బెల్లం అనేది త్వరగా మెల్ట్ అవ్వదు. అందుకని ఈ బెల్లాన్ని అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని 2 యాలక్కాయలు వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెని ఒకసారి నీట్గా కడిగేసి ఆ గిన్నెలోకి జున్ను పాలు అయితే 1 లీటర్ అయితే తీసుకున్నాను. ఈ జున్ను పాలు సెకండ్ డే మిల్క్, అందుకని ఇందులో నార్మల్ మిల్క్ అయితే పోయట్లేదు. ఫస్ట్ డే మిల్క్ అయితే కొంచెం థిక్గా ఉంటాయి. మనము జున్ను చేసుకున్న తర్వాత గట్టిగా వస్తుంది. అందుకని అందులోకి అయితే నార్మల్ మిల్క్ పోయాలి. ఫస్ట్ డే జున్ను పాలు అయితే 1 గ్లాస్ తీసుకుంటే నార్మల్ పాలు ఇంకొక గ్లాస్ కలిపేసి అప్పుడు జున్ను చేసుకుంటే బాగా వస్తుంది. ఇది సెకండ్ డే మిల్క్ కాబట్టి ఇందులో నేను మిల్క్ అయితే కలపట్లేదు. ఇవి 1 లీటర్ అయితే తీసుకున్నాను జున్ను పాలు. ఇందులోకి అయితే మిక్సీకి వేసుకున్న బెల్లం పొడిని అలాగే దంచుకున్న మిరియాల పొడిని వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. జున్నుని ఆవిరితో ఉడికించుకోవాలి. అందుకోసం ఒక పెద్ద పాత్ర తీసుకొని ఆ పాత్రలోకి కొన్ని వాటర్, ఒక చిన్న స్టాండ్ పెట్టి స్టవ్ మీద పెట్టాలి. ముందుగా బెల్లం కలిపిన జున్ను పాల గిన్నెని ఈ పాత్రలో పెట్టేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో 1/2 అవర్ అయితే ఉడికించుకోవాలి. ఇది ఉడికిందా ఉడకలేదని తెలుసుకోవడం కోసం ఒక స్పోర్క్ కానీ, ఒక పుల్ల కానీ, ఒక స్టిక్ కానీ గుచ్చాము అంటే పాలు అనేవి తగలకుండా ఉంటే జున్ను అనేది రెడీ అవుతుంది. ఇంకా స్టవ్ ఆపేసి జున్ను వేడి మీద కంటే చల్లారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత జున్ను తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. జున్ను అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేద్దాము అని ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ పిల్లల వాటికి టమాటా రైస్ చేశాను కదా, మా వాటికి ఈరోజు సంగటి చేద్దాం అనుకున్నాను కానీ మా నాన్న వస్తానని చెప్పాడు. పప్పు చేద్దామని పప్పు అయితే ఉడికించుకున్నాను. పప్పు ఉడకంగా ఎక్స్ట్రా వాటర్ని ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు ఉడికిన పప్పులోకి కొంచెం ఉప్పు, కారం వేసుకొని మెత్తగా వెనుపుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే అందులో వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని సరిపడ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పప్పుచారు తాలింపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, నలగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 4, ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే తాలింపు టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి అయితే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ముందుగా మనము పప్పుచారు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుచారుని ఇందులో వేసేసుకొని బాగా పొంగొచ్చేలాగా మరిగించుకోవాలి. మనకి ఎక్కువసేపు పప్పుచారు మరిగాయి అంటే టేస్ట్ బాగుంటుంది, సద్ది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.